హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. సో నేనైతే లైవ్ మార్కెట్లో ఉన్నానండి. నేను క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేశాను అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే మనకైతే బ్రాడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ బిల్డ్ అయి ఉంది. అవునా, మీరు చూడొచ్చు మనకి కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అవుతూ ఉన్నారు. అండ్ మన సపోర్ట్ రేంజ్ వచ్చేసి 5767 నుండి 5738. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం ఫర్దర్ ఫాల్ చూడొచ్చండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5676 దగ్గర ఉంది. మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 5785 నుండి 5798 వరకు ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే మనకి ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ ఎంట్రీ అనేది మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మనకైతే బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి కదా. సో చూడండి, బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనమైతే సైడ్ వేస్ మార్కెట్ని చూసాము. సో చూడండి, ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడి వరకు అంటే నియర్లీ 1 అవర్ 40 మినిట్స్ వరకు సైడ్ వేస్ మార్కెట్ ఉంది. అవునా, సో ఇలాంటి టైంలో అందుకే నేను ట్రేడ్ అనేది తీసుకోవద్దు అని చెప్తాను. ఓకేనా, అండ్ చూడండి మళ్ళీ మనకైతే సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ మన టార్గెట్ 1 కూడా హిట్ అయిపోయింది. కాకపోతే మనమైతే సపోర్ట్ లెవెల్లో ఉన్నాం కదా. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే మన 2 సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కూడా హిట్ అయిపోతాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం చూస్తే సిల్వర్. సో సిల్వర్లో చూడండి మనకైతే గ్యాప్ అప్ అయింది అండ్ మన స్టార్ ఫామ్ అయింది, మనం ఫాల్ చూసాము. అండ్ దాని తర్వాత చూడండి మనకైతే బార్స్ బ్లూ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే చూస్తే మన జిగ్జాగ్ లైన్స్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేసే క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అవునా, అండ్ చూడండి మనకైతే నియర్గా సైడ్ వేస్ మార్కెటే ఉందండి. ఓకేనా, అండ్ మన ఇండికేటర్స్ ప్రకారం అయితే మనకు బై సెల్ సిగ్నల్స్ వస్తాయి కదా. ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ సెల్ ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మనకి బ్లూ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారండి. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మనకైతే బై ఎంట్రీ కూడా వచ్చింది అండ్ మన ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఒకవేళ మన సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ హిట్ అవ్వాలంటే ఈ సెల్లార్ లెవెల్ని బ్రేక్ చేయాలండి. ఓకేనా, అండ్ ఈ సెల్లార్ రేంజ్ వచ్చేసి 89,682 నుండి 89,837 వరకు ఉంది. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మన 3 టార్గెట్స్ హిట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ అంటే 89,236 నుండి 89,042. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూడండి కంప్లీట్గా చాలా వరకు మనకి బ్లూ క్యాండిల్సే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి ట్రేడింగ్ చేయొద్దండి. సో చూడండి నిన్నటి నుండే మనకి చాలా వరకు బ్లూ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అండ్ ఇక్కడ నుండి ఇప్పటి వరకు ప్రస్తుతం రన్ అవుతున్న క్యాండిల్ ప్రకారంగా చూస్తే 52 బార్స్ కంప్లీట్గా మనకి సైడ్ వేస్గానే ఉన్నాయి. ఓకేనా, సో ఇలాంటి టైంలో ట్రేడ్ అవాయిడ్ చేయాలి అని చెప్తాను. అండ్ గోల్డ్లో చూస్తే ఒకవేళ మన బై లెవెల్ అండ్ మన టార్గెట్స్ హిట్ అవ్వాలి అని అనుకుంటే ఈ సెల్లార్ లెవెల్ని బ్రేక్ చేయాలండి. ఓకేనా, అండ్ ఈ సెల్లార్ రేంజ్ వచ్చేసి 74,277 నుండి 74,183 వరకు ఉంది. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిందంటే మన టార్గెట్ 1 హిట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ చిన్న సెల్లార్ లెవెల్ ఉందండి ఈ రేంజ్లో, అది కూడా బ్రేక్ అయిందంటే మన సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ హిట్ అయిపోతాయి. అండ్ చూస్తే ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ నుండే రిజెక్షన్ ఫేస్ చేసింది అనుకోండి, మన నియరెస్ట్ సపోర్ట్ వచ్చేసి 73,867 నుండి 73,719. ఈ రేంజ్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో చూస్తే మనకి గ్యాప్ డౌన్ అయింది అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా నిన్నటి నుండే మనకి సెల్ సైడ్ ఎంట్రీ ఉంది. సో చూస్తున్నారు కదండి, నిన్నటి నుండే మనకైతే సెల్ ఎంట్రీ ఉంది అండ్ మనకైతే ఇందాక మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదండి, సో 3 టార్గెట్స్ హిట్ అయిపోయాయి. కాకపోతే చూడండి ఇక్కడ మనకైతే జిగ్జాగ్ లైన్స్ బ్లూ కలర్లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి బై ఎంట్రీ కన్నా ముందు నుండి ఇక్కడి వరకు అంటే 1 2 3 4 5 6 నియర్లీ 6 క్యాండిల్స్ అదే రేంజ్లో ఉన్నాయి. ఓకేనా, అండ్ చూస్తే మన టార్గెట్స్ హిట్ అయిపోయాయి అండ్ ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ మనకి 242.5 నుండి 244.1 మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, లేదంటే ఈక్విలిబ్రియం లెవెల్లో కూడా మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేయొచ్చండి. ఓకేనా, 239 to 240 లెవెల్లో. సో ఇదండి మన శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.